హాయ్ ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటే లావ్ అవుతారు, పళ్ళు పాడవుతాయని మాత్రమే ఇన్నాళ్ళు అనుకున్నాం. పెద్దయ్యాక మంచి ఆహారం తింటే అంతా మామూలైపోతుందని భావించాం. కానీ తాజాగా ఐర్లాండ్ శాస్త్రవేత్తలు చేసిన ఒక సంచలన పరిశోధన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నతనంలో అధిక కొవ్వు, ఎక్కువ చక్కెరున్న ఫుడ్స్ తినడం వల్ల పిల్లల మెదడులో ఆకలిని నియంత్రించే వ్యవస్థ శాశ్వతంగా మారిపోతుందని ఈ స్టడీ చెబుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తర్వాత హెల్దీ ఫుడ్ తిన్నా, బరువు తగ్గినా చిన్నప్పటి జంక్ ఫుడ్ ప్రభావం మెదడులో అలాగే కొనసాగుతుందట. అసలు మెదడులో జరిగే ఆ మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను ఐర్లాండ్లోని ప్రముఖ యూనివర్సిటీ కాలేజ్ కార్క్కు చెందిన ఏపీసీ మైక్రోబయోమ్ ఐర్లాండ్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ అధ్యయనంలో స్పెయిన్లోని యూనివర్సిటీ ఆఫ్ సీవెల్, స్వీడన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ గోథెన్బెర్గ్, అలాగే ఐర్లాండ్లోని టీగాస్క్ ఫుడ్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు కూడా పాల్గొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రముఖ సైన్స్ జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురితమయ్యాయి. అసలు చిన్నప్పుడు తినే జంక్ ఫుడ్ మెదడుపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ల్యాబ్లో ప్రత్యేక ప్రయోగాలు చేశారు. చిన్న వయసులో ఉన్న ఎలుకల్ని అధిక కొవ్వు, అధిక చక్కెర కలిగిన ఆహారం క్రమం తప్పకుండా ఇచ్చారు. ఆ తర్వాత వాటికి హెల్దీ డైట్ ఇచ్చి శరీర బరువును మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పెద్దయ్యా కూడా అవి తినే అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. అవి సాధారణంగా తినకుండా ఎక్కువగా ఆహారం తీసుకోవడం ప్రారంభించాయి. అంటే శరీరం బయటకు నార్మల్గా కనిపించినా మెదడు లోపల మాత్రం చిన్నప్పటి జంక్ ఫుడ్ ప్రభావం అలాగే మిగిలిపోయిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వింత ప్రవర్తన వెనుక అసలు కారణాన్ని శాస్త్రవేత్తలు మెదడు స్కానింగ్ ద్వారా బయటపెట్టారు. మన శరీరంలో ఆకలి, ఎనర్జీ బ్యాలెన్స్, తినే పరిమాణాన్ని నియంత్రించే మెదడు భాగాన్ని హైపోథాలమస్ అంటారు. చిన్నతనంలో చిన్న జంక్ ఫుడ్ కారణంగా ఈ హైపోథాలమస్లోని నరాల కనెక్షన్లు దెబ్బతిని బ్రెయిన్ పాత నిర్మాణం మారిపోయిందని వారు గుర్తించారు. దీన్నే బ్రెయిన్ రీవైరింగ్గా పేర్కొన్నారు. దీనివల్ల పెద్దయ్యాక కూడా ఇంకా తినాలి అనే సంకేతాల్ని మెదడు నిరంతరం పంపుతూనే ఉండడంతో భవిష్యత్తులో ఊబకాయం ప్రమాదం భారీగా పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఇక్కడే శాస్త్రవేత్తలు ఒక కీలకమైన విషయాన్ని కనుగొన్నారు. మన జీర్ణకోశంలో ఉండే మంచి బ్యాక్టీరియా అంటే గట్ మైక్రోబయోటా సహాయంతో ఈ ప్రభావాన్ని తగ్గించవచ్చని వారు నిరూపించారు. ఇందుకోసం బైఫిడో బ్యాక్టీరియం లాంగం ఏపీసీ 1472 అనే ప్రత్యేకమైన ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను ఉపయోగించారు. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి, లీక్స్, ఆస్ఫరగస్, అరటి పండ్లలో సహజంగా లభించే ఎఫ్ఓఎస్, జిఓఎస్ వంటి ప్రీబయోటిక్ ఫైబర్లను కూడా పరీక్షించారు. ఈ రెండు విధానాలు కూడా మెదడులో ఏర్పడిన దీర్ఘకాలిక ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధన భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యంపై పెద్ద మార్పులకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చిన్నపిల్లలు బర్త్డే పార్టీలు, స్కూల్ ఈవెంట్లు, స్పోర్ట్స్ యాక్టివిటీస్, రివార్డ్స్ పేరుతో అధికంగా చాక్లెట్లు, బర్గర్లు, ప్యాకెట్ జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. దీనివల్ల చిన్న వయసులోనే వారి ఫుడ్ ప్రిఫరెన్స్ పూర్తిగా మారిపోతోంది. అయితే చిన్నప్పటి నుంచే గట్ మైక్రోబయోటాను ఆరోగ్యకరంగా ఉంచే ఆహారం ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో పిల్లలు అతిగా తినే అలవాట్లను తగ్గించవచ్చని ఈ స్టడీ చెబుతోంది. చూసారుగా, చిన్నప్పటి ఆహారం కేవలం శరీర బరువును మాత్రమే కాదు, పిల్లల మెదడు పనితీరును కూడా జీవితాంతం ప్రభావితం చేయగలదని ఈ పరిశోధన స్పష్టం చేసింది. అలాగే మన పొట్టలోని మంచి బ్యాక్టీరియా మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంత కీలక పాత్ర పోషిస్తుందో కూడా బయటపడింది. భవిష్యత్తులో ఊబకాయం వంటి సమస్యల్ని తగ్గించేందుకు, పిల్లలు తినే అలవాట్లను నియంత్రించేందుకు మైక్రోబయోమ్ ఆధారిత థెరపీలో ఒక కొత్త ఆశగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాల్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.